వికాసం కోసం స్వర్ణాంధ్ర సాకారం కోసం కర్నూలులో ఒక్కటికేలా విశాఖపట్నంలో ఆయన ఉండేదానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు. ఒక్క వ్యక్తి బతికేదాన్ని అదే ప్రారంభించిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అయ్యే పరిస్థితి, కానీ అది పట్టించుకోలేదు. ఇంకో పక్కన పీపీఎల్ అన్ని రద్దు చేసి ఏకంగా నేను డిఅడిక్షన్ సెంటర్ తీసుకెళ్తా. ఈ రోజు కొత్తగా ల్యాండ్ టైటిలింగ్ చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టం వల్ల మనం అనేక ఇబ్బందులు ఎదుర్కోబోతున్నాం. ఆ చట్టంలో చాలా స్పష్టంగా రాసింది, మనకేమైనా భూ వివాదాలు ఉంటే అధికారులు ఆ వివాదాన్ని సెట్ చేస్తారంట, వాళ్ళు పరిష్కరిస్తారంట. మనం కోర్టు కూడా వెళ్ళే అర్హత లేకుండా చేసింది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. అందుకే యువకులందరూ మేలుకోవాలా. విశాఖపట్నంలో ఆయన ఉండేదానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు. ఒక్క వ్యక్తి బతికేదాన్ని